హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను సోరకాయతో గారెలు చేశాను. చూసారు కదా ఎలా వచ్చాయో. చాలా క్రిస్పీగా వచ్చాయి, లోపల కూడా చాలా చక్కగా కాలిపోయాయి. సో పిండి ఏమాత్రం లేదు. సో నేను స్మాల్ సైజే తీసుకొని వేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఒకసారి చూద్దాం ప్రాసెస్. సోరకాయలను ఆల్రెడీ తురిమి పెట్టుకున్నాను. దానికోసం నేను కొంచెం బియ్యం పిండి సరిపడా తీసుకున్నాను. పచ్చిమిర్చి, 3 ఉల్లిగడ్డలు, జీలకర్ర, కరివేపాకు తీసుకున్నాను. ఇప్పుడు ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టుకుందాము. కొంచెం బరకగా మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు తురుములోకి కొంచెం బియ్యపిండి వేసుకుందాము. సరిపడా చూసుకొని వేసుకోవాలండి. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ పేస్ట్ బాగా మెత్తగా అవసరం లేదు, పేస్ట్ బరకగా చేసుకోవచ్చు. జీలకర్ర, కరివేపాకు, సాల్ట్ చూసి వేసుకోవాలి. మనం తినేంత వేసుకుంటే సరిపోతుంది. కరివేపాకు వేసాను. కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. సో కొత్తిమీర నేను వేయలేదు. ఇప్పుడు కలిపేసుకుందాము. పిండి మొత్తం బాగా కలిసిపోయేలాగా కలిపేసుకుందాము. చూసారు కదా, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకొని కావాలంటే చేత్తో వేసుకోవచ్చు, లేదంటే క్లాత్ మీద తడిపేసుకొని వేసుకోవచ్చు. నేనైతే చేత్తోనే వేస్తున్నాను. పల్చగా చేసుకోవచ్చు. మనం కావాలంటే పెద్ద సైజ్ అయినా వేసుకోవచ్చు, లేదా మీడియం సైజ్ అయినా వేసుకోవచ్చు. నేనైతే మీడియం సైజ్ వేస్తున్నాను గారెలు చేత్తోనే. ఇలా 1 వేసుకుంటూ ఎర్రగా కాల్చుకోవాలి. సోరకాయలో వాటర్ కాంటెంట్ ఉంటుంది కాబట్టి ఇలా గారెలు చేసుకుంటే ఈవినింగ్ స్నాక్స్ టైంలో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, 1 సైడ్ కాలిపోయింది. ఇప్పుడు తిప్పేసుకుందాము. కొంచెం వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉండాలనుకుంటే చూసారు కదా, ఎర్రగా కాలిపోయాయి. బియ్యం పిండి తక్కువ వేసుకొని కలుపుకోవచ్చు, వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి అనుకుంటే. ఇప్పుడు మిగతా పిండి మొత్తం కూడా ఇలాగే వేసేసుకొని కాల్చుకోవాలి. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీడియం ఫ్లేమ్ మీదే కాల్చుకోవాలి, హై ఫ్లేమ్ మీద కాల్చుకోకూడదండి. చూసారు కదా, 1 సైడ్ కాలిపోయాయి. ఇప్పుడు మళ్ళీ తిప్పేసుకొని ఇలా ఎర్రగా కాల్చుకోవాలి వీటిని కూడా. సో 2 వైపులా కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాము. ఆయిల్ మొత్తం పోయాక బౌల్లోకి తీసేసుకుంటే రెడీ అయిపోయినాయండి గారెలు.